సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంకు సిపిఐ నల్గొండ జిల్లా కార్యాలయం మగ్దూం భవన్లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలో సిపిఐ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారమే 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవితో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సకల జనుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గొంతు వినిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించేలా పనిచేస్తామన్నారు. గత 10 ఏళ్లుగా శాసనసభలో శాసనమండలిలో పేదల పక్షాన మాట్లాడే గొంతుక కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించలేదని, నేడు శాసనసభలో ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావుతో పాటు శాసనమండలిలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇద్దరూ పేదల పక్షాన బలమైన వాణి వినిపిస్తారన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని కాల్వలు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతూ నిర్లక్ష్యానికి గురిచేశారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తి కోసం సాంకేతికపరమైన అనుమతులు తీసుకొని పూర్తి చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తానని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి నుంచి నేటి వరకు అణగారిన వర్గాలు, పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని, అదే స్ఫూర్తితో తాను కూడా పనిచేస్తానన్నారు. నల్గొండ జిల్లా నుంచి రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఉజ్జిని నారాయణరావు, గుర్రం యాదగిరిరెడ్డి లాంటి యోధులు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించారని, వారి అనుభవాల స్ఫూర్తితో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సన్మాన కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్రావు, మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బంటు వెంకటేశ్వర్లు, బలుగురి నరసింహ, టి వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కురిమిత శ్రీనివాస్, పల్లె నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు, వివిధ మండల కార్యదర్శులు ఎండి అక్బర్, జిల్లా యాదగిరి, లింగానాయక్, సత్యనారాయణ, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, గుర్రం వెంకటరెడ్డి, మిర్యాల యాదగిరి, టీఎస్ యూటీఎఫ్ నాయకులు ఎడ్ల సైదులు, రిటైర్డ్ అధ్యాపకులు గుండబోయిన లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంను సిపిఐ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలతో పాటు కుల సంఘాలు, ఉపాధ్యాయ, కార్మిక, మెడికల్, కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. చాలా మంది భావించారు, ఏదో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు హామీ ఇచ్చింది కానీ అమలు జరుగుతుందా అనే సందిగ్ధం చాలా మందికి ఉన్నది. కానీ మన పార్టీకి ఏం లేదు. ఎందుకంటే మనం పూర్తి విశ్వాసంతో వాళ్ళకి మద్దతు ఇచ్చాం. అదే హామీతో వాళ్ళు ఉంటారని మనం విశ్వసించాం. మొదటిసారి 2 ఖాళీ అయినప్పుడు మధ్యంతరంగా ఖాళీ అయినాయి. 6 సంవత్సరాల కాల పరిమితి లేదు. వాటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ఒకటి కోదండరామ్ గారికి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ చూడడం అనేది జరిగింది. సరే, ఇవాళ 5 స్థానాలు ఖాళీ తర్వాత మన పార్టీగా వారికి గుర్తు చేయడం జరిగింది. మన జాతీయ పార్టీ వారి జాతీయ పార్టీ గుర్తు చేసింది. మేమంతా రాష్ట్ర పార్టీకి గుర్తు చేశాం. అందులో 4 స్థానాన్ని గెలవడానికి అవకాశం ఉంటుంది. 5 ఖాళీలు 3 కాంగ్రెస్ పార్టీ అడ్డు పెట్టుకుని 1 స్థానం మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ 1 స్థానం మన జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ నెల్లికంటి సత్యం గారిని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం, ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ఇవాళ రావడంతో అందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయడం చేశారు. మీకు అందరికీ అభినందనలు. ఇవాళ నెల్లికంటి సత్యం గారు
మన ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ ఈ 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే రాష్ట్ర పార్టీ కూడా మొదటి కౌన్సిల్ సభ్యుడు, రెండవ కౌన్సిల్ తర్వాత వస్తుంది. ఇప్పుడు రెండో ఒకేసారి ఇవ్వలే. అందువల్ల ఈ 3 జిల్లాలతో పాటు రాష్ట్ర పార్టీ కూడా అందుబాటులో ఉండే పద్ధతుల్లో మనం ఎన్నిక చేసుకోవడం జరిగింది. దాంతోపాటు నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని అంటే ఈ 3 జిల్లాల్లో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులు, సకల జనుల సమస్యలను గుర్తించి తన వంతుగా శాసన మండలిలో తప్పనిసరిగా వాటిని ప్రస్తావన చేస్తారు. నల్లగొండ జిల్లా బలమైనటువంటి పార్టీ. ఇవాళ ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒక ప్రాతినిధ్యం రావడానికి అవకాశం ఏర్పడ్డది. సరే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ శాసన మండలికి ఇవ్వడం జరిగింది. దీనికి మన పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు, పార్టీ యావత్తు కూడా ఈ శాసన మండలి సభ్యుని కోసం ఆ స్థానం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారు, అదేవిధంగా మన పార్టీ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారు యావత్తు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ శాసన మండలి స్థానాన్ని మన పార్టీకి కేటాయించడం జరిగింది. దానిలో తర్వాత రాష్ట్ర పార్టీ కూడా ఏకగ్రీవంగా నన్ను అభ్యర్థిగా శాసనమండలి సభ్యునిగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా దాన్ని ముఖ్యంగా పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, కార్మిక రైతాంగ ఉద్యమాలకు మన పార్టీ శ్రేణులకు అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. సరే, నల్లగొండ జిల్లాలో గతంలో అనేక మంది ఈ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కామ్రేడ్ రావినారాయణ రెడ్డి, కామ్రేడ్ ధర్మభుక్షం లాంటి వాళ్ళు, ఉజ్జిన్ నారాయణరావు లాంటి వాళ్ళు, గుర్రం యాదగిరెడ్డి, బద్దు చవాన్, ఈ తరంలో పల్లా వెంకటరెడ్డి గారు, ఉజ్జిని యాదగిరిరావు లాంటి వాళ్ళు, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు యోధులు నల్లగొండ జిల్లాకు నాయకత్వం వహించడం జరిగింది. వారి బాటలో ప్రయాణం చేస్తాం. మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని పూర్వవైభవం తీసుకొస్తేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీన్ని శాసనమండలి సభ్యునిగా నా వంతు పాత్ర నిర్వహిస్తాను. ఎందుకంటే ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం కమ్యూనిస్టు విలువల్ని కానీ కమ్యూనిస్ట్ పార్టీ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల పక్షంగా, సామాజిక వర్గాల పక్షంగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడతానని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ